సినిమాలో పుట్టిన పాట సినిమాను మించి ఎదుగుతోంది. ఉమ్, సినిమా థియేటర్లో చూస్తాం, లేదా టీవీలో చూస్తాం, లేదా సెల్ ఫోన్లో వింటాం. ఇప్పుడు పాట థియేటర్లో చూస్తాం, టీవీలో చూస్తాం, సెల్ ఫోన్లో వింటాం, రేడియోలో వింటాం, ఎయిర్పోర్ట్లో వింటాం, హోటల్ లాంజుల్లో వింటాం, అంతే. రియాలిటీ షోలో వింటాం. ఉమ్, విపరీతంగా వ్యాపించిపోయింది పాట ఇంతకుముందు కంటే. ఇప్పుడు ఇలా పాట పెరగడం వల్ల ఏమవుతుందంటే పాటకుండే విస్తృతి చాలా 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 పెరిగి పెద్ద సినిమా కంటే పెద్దది అయిపోయింది పాట. పెరుగుతుంది. పెరగడం వల్ల రచయితలందరికీ కూడా ఒక మంచి ఉపాధి, మంచి అవకాశాలు రావడం వల్ల ఇంతకుముందు రచయితలు ఎంతో కష్టపడేవాళ్ళు. ఉమ్, చివరి దశలో ఇప్పుడు నేను ఉన్నాను, మంచి ఆవేశంతో ఉన్నాను, కొరతనం కాదు కానీ కొంచెం ఆవేశంగానే ఉన్నాను, ఇంకా దూసుకుపోతున్నాను, పర్వాలేదు, మనకు బాగానే ఉన్న అవకాశాలు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, అంత బాగుంది, హాయిగా ఉన్నాను. ఎంతకాలం ఉంటుంది ఈ దూకుడు? ఇంకో 10 ఏళ్ళు ఉండొచ్చు. తర్వాత కొత్త తరం వస్తుంది, సరే ఏదైనా జరగవచ్చు. అప్పుడు మాకు జీవన భృతి ఏంటి? జాగ్రత్త పడితే, ఇప్పుడు ముందు చూపుతో జాగ్రత్త పడితే మాకు వచ్చిన డబ్బును పొదుపు చేసుకోవడమో పెట్టుబడి పెట్టడం పెట్టి అప్పుడు బతకడానికి పనికి వస్తుంది. లేదు అంటే మాకు వచ్చి ఈ IPRS నుంచి వచ్చే రాయల్టీ మాకు పెన్షన్ లాగా మాకు పోషిస్తుంది.